ఇతర రాష్ట్రాల్లో ఉండిపోవడం అట్లాగా. అది ఇప్పుడు లెక్క. అంటే పోలింగ్ శాతం పెరగడానికి మోడీ అమిత్ షాల ఎఫెక్ట్ కూడా బాగా పనిచేసింది అని అనుకోవచ్చు. అంటే ఇక్కడ సర్ ఇంపాక్ట్ నెంబర్ 1, మోడీ అమిత్ షా సంబంధం కాదు, సర్ ఇంపాక్ట్ ఒకటి. రెండవది తాడో పేడో తేల్చడానికి. ఒకటి, భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఇంతగా మమతా బెనర్జీని ఒంటరి చేసి దెబ్బ కొడుతున్నారు అన్న కోపంతో అన్నా ఓటింగ్ పెరగాలి పర్సంటేజ్. లేదా ఈవిడ అరాచకాలతో రాష్ట్రం పరువు సర్వనాశనం అవుతోంది, మనం వెళ్ళి దేశ విదేశాల్లో బతకాల్సిన కర్మ పడుతోంది, బెంగాల్ అంటే మినీ బంగ్లాదేశ్గా మారుతోంది అన్న కోపంతో వెనక్కి వెళ్ళి ఓటేయడం వలన, యాంటీ మమత వేయడం వలన పెరిగి ఉండాలి. ఈ రెండిట్లో ఏదైనా రీజన్ అయ్యి ఉండొచ్చు. సార్, లేని ఓట్లు తొలగించడం, దొంగ ఓట్లు తీసేయడం, దీని వల్ల కూడా ఈ స్థాయిలో ఓటింగ్ పెరుగుద్దా? అంటే నిజమైన ఓటు కలిగిన వాళ్ళందరూ బయటకు వచ్చి వేస్తారా? అదేగా నేను చెప్పింది ఇందాక, 10% ఎప్పుడు అవి ఉంటాయి. ఏది ఈ దొంగ ఓట్లు చచ్చిపోయిన వాళ్ళయ్యా, ఓటేసి కూడా ఎలాగైనా వస్తాడు కదా, ఇంకా ఇక లేదు కదా, ఇప్పుడు ఓటు లేదు కదా. ఇప్పుడు ఇదివరకు ఏంటంటే ఈ 10% కూడా ఒకే మనిషికి 3-4 చోట్ల ఓట్లు ఉన్నాయి. అతను ఒక చోటే వేస్తాడు, మిగతా 3 చోట్ల అతని పేరుతో ఉన్న ఓట్లు వీళ్ళు వేస్తారు, టీఎంసీ వాళ్ళు. ఇప్పుడు అవకాశం లేదు. అలాగే బంగ్లాదేశ్ వాళ్ళు క్రిందటిసారి ఓటర్ ఐడీలు తీసుకుని ఓట్లు వేశారు. ఇక్కడ ఈ ట్రిప్ ఆ ఛాయిస్ లేదు ఈ కేంద్ర బలగాల వల్ల.